హాయ్ అండి, నమస్తే. మురుకులు చేసుకునే విధానము. మురుకులు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఎప్పుడైనా కావాల్సి వచ్చినప్పుడు చేసి పెడితే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు తింటారు, బాగుంటుంది. ఫస్ట్ ఇది చేయడానికి ముందుగా బియ్యం, మినపప్పు, శనగపప్పు కొంచెం దూరగా వేయించుకొని బియ్యంలో వేసి పట్టించుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం మనకు రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి, పిండికి మొత్తం పట్టాలి. తర్వాత దీంట్లోనే కొంచెం జీలకర్ర వేయించి పొడి చేసి వేసుకోవాలి. ఈ జీలకర్రని కూడా ఫస్ట్ బియ్యంలోనే పట్టించవచ్చు, కానీ మనకు పిండి అనేది ఎక్కువ స్టోర్ ఉండదంట, చేదు వస్తుందంట. అందుకే మేము లాస్ట్లో పిండి కలుపుకునేటప్పుడు వేసుకుంటున్నాము. పిండి కలిపేటప్పుడు కొంచెం గోరువెచ్చటి నీళ్ళతోటి కలుపుకుంటే మంచిగా ఉంటుంది. నీళ్ళు కొంచెం వేడిగా ఉన్నాయి. మొత్తం ఈ నీళ్ళతోటే పిండిని కలిపేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు మురుకులు అనేవి మంచిగా కరకరలాడుతూ వస్తాయి. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మీ పిండి అనేది గట్టిగా ఉండొద్దు, నార్మల్గా ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక ఇది కొంచెం కాగిందో లేదో అని చెప్పి కొంచెం పిండి ముద్ద నూనెలో వేస్తున్నాను. నూనె కాగిపోయింది. మన ఈ గిద్దెల్లోకి పిండి వేసుకోవాలి. ఎంత పడితే అంత దాంట్లో వేసుకొని ఫుల్గా పెట్టేసాను. తర్వాత ఇది తిప్పేసుకుంటే మనకి ఎట్లా రౌండ్గా తిప్పి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మన కడాయిలో ఎంత ప్లేస్ ఉంటే అంత వేసుకోవచ్చు. వేయగానే తిప్పేయొద్దండి, కొంచెం ఇది ఆయిల్లో కొంచెం ఉడికితే మనం తిప్పుతున్నప్పుడు విరిగిపోకుండా మంచిగా వస్తుంది. నూనె బాగా హైలో పెట్టుకోని అవసరం లేదు, నార్మల్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇవైతే మంచిగా కాగిపోయినాయి, తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. తర్వాత రెండో వాయి కూడా వేస్తున్నాను. మొత్తం ఇట్లా చేసుకుంటే వస్తుంది. తర్వాత ఈ మనం తిప్పే దాంట్లో అన్ని డిజైన్స్ ఉంటాయండి, మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్తో చేసుకోవచ్చు. నార్మల్గా నేనైతే ఇట్లా సన్నగా చేసుకుంటున్నాను. అంతేనండి, మొత్తం పిండిని ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మన పిండి మొత్తం అయిపోయింది. ఇవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు తినేయచ్చు. పిల్లలకి స్కూల్లో స్నాక్స్ లాగా కూడా ఇచ్చేయచ్చు, బాగుంటుంది. మనకి ఇట్లా మురుకులు టేస్ట్గా రావాలంటే మనం కలిపే దాంట్లోనే ఉంటుంది. మంచిగా కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అండ్ కరకరలాడుతూ కూడా ఉంటాయి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ అండి, నమస్తే.